ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ ఈ త్యాగాలన్నిటిని కూడా వినియోగించుకొని ఈ త్యాగాల పునాదుల మీద ఒక వ్యక్తి తన రాజకీయ పార్టీని విస్తరించుకొని ఉద్యమానికి రాజకీయ పార్టీకి తేడా లేకుండా నిస్వార్థంగా ఉద్యమం చేసిన నిస్వార్థంగా తమ ప్రాణాలను ఫనంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ప్రయోజనాలన్నిటిని కూడా ఒక వ్యక్తి ఒక కుటుంబము సంపూర్ణంగా అనుభవించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన సందర్భంలో ప్రజలందరూ కూడుకొని ఇక ఈ కుటుంబము ఈ పార్టీ పరిపాలనకు సరిపోదు అని తెలంగాణ సమాజం తిరస్కరించి మొన్న డిసెంబర్లో ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఈరోజు ఆ కుటుంబము నిస్సహాయంగా లేదా వ్యూహాత్మకంగా లేదా అవసరాల మేరకు రాజకీయ బేరసారాలలో భాగంగా తెలంగాణ సమాజాన్ని ఈ సమాజాన్ని నిట్ట నిలువుగా చీల్చాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి అప్పగించడానికి సన్నాహక సమావేశాలన్నీ పూర్తి చేసి రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రాన్ని అప్పగించడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఈ కుట్రల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రవేశాన్ని నిలువరించాలన్న ఆలోచనతోటే ఎందుకు అని అంటే ఎన్నికల నిర్వహణ రాజకీయ పార్టీల గెలుపు ప్రభుత్వాల ఏర్పాటు ఒక భాగం. కానీ ఇందులో గెలవడానికి మతాలను విభజించడం, భాషల మధ్యలో విభేదాలు సృష్టించడం, వ్యక్తుల మధ్యలో విషం చిమ్మడం అనే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఏదైతే తీసుకుంటుందో ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆ రాష్ట్రం అభివృద్ధి జరగడం లేదు. ఉదాహరణ నేను ఉత్తరప్రదేశ్ను చెప్పదలుచుకున్నా. అబ్సల్యూట్ మెజారిటీతోని గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఉత్తరప్రదేశ్ ఢిల్లీ పార్లమెంటు నుంచి 25 నిమిషాలలో నోయిడా వస్తుంది. మీరు ఒక్కసారి నోయిడాను చూడండి. పెట్టుబడులకు లేదా అంతర్జాతీయ నగరంగా పేరు పొందిన ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి లేదా పార్లమెంటు నుంచి కూతవేటు దూరంలో ఉన్నా కూడా ఉత్తరప్రదేశ్లో పెట్టుబడులు రావడం లేదు. జాతీయ అంతర్జాతీయ సంస్థలు అటువైపు కన్ను కూడా ఎత్తి చూడడం లేదు అంటే ఆ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలు, పరిపాలన విధానము, భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవహారము. అందుకే ఉత్తరప్రదేశ్ ఎన్నిసార్లు బీజేపీ గెలిచినా ఆ రాష్ట్రంలో ఆ పార్టీ తీసుకుంటున్న విధానాల వల్ల పెట్టుబడులు రావడం లేదు. ఈరోజు అదే తెలంగాణ హైదరాబాదు నగరంలో ప్రధానంగా 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం కావచ్చు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 2014 నుంచి 2023 వరకు చంద్రశేఖరరావు కావచ్చు. మాకు సిద్ధాంతాల పరంగా వైరుధ్యం ఉండొచ్చు, పరిపాలన విధానంలో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఈ ప్రాంతంలో చిచ్చు పెట్టే ఆలోచన చేయకుండా, మతాలను విభజించకుండా, వ్యక్తుల మధ్యలో ద్వేషం రెచ్చగొట్టకుండా పరిపాలన చేసినాం. కాబట్టి ఈ చారిత్రాత్మకమైన హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రము ప్రపంచానికి పెట్టుబడులకు ఒక డెస్టినీ లాగా, ఒక కేంద్రంగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారడానికి అన్ని అవకాశాలు, వనరులు, చిత్తశుద్ధి, రాజకీయ లక్ష్యము, పరిపాలన సౌలభ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం ఒకవేళ బీజేపీ చేతిలోకి పోతే చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలలో 100 ఏళ్లకు సంబంధించిన విధ్వంసం చేశాడు. అది కేవలం ఆర్థికపరమైన కోణంలో. కానీ భారతీయ జనతా పార్టీ ఒకవేళ మాత్రం ఈ రాష్ట్రంలో అడుగు పెట్టినా వేళ్ళూనుకున్నది అని అంటే ఈ సమాజమే నిట్ట నిలువుగా చీలిపోయి మధ్యయుగాల చక్రవర్తుల యొక్క పరిపాలన వస్తుంది. మధ్యయుగాల చక్రవర్తులు ఎట్లయితే నేనే రాజ్యం, రాజ్యమే నేను అనుకునే విధానం ఉంటుందో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎంతకైనా తెగిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న మాటలు ఎన్నికలు వచ్చినప్పుడు వారు ఎట్లా మాట్లాడతారు అనే దానికి 2 ఉదాహరణలు నేను చెప్పదలుచుకున్నాను. 2019 ఎన్నికల సందర్భంలో వారు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. ఆర్థికవేత్త
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి మీద. మన్మోహన్ సింగ్ గారు పాకిస్తాన్తో